నమస్తే, నేను మిత్రో. మీరు చూస్తున్నారు ఎన్మా న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అమీనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనియండ్లలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బివి జయనాశ్వరరెడ్డిని గోనియండ్ల టీడీపీ మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయం నుండి మెయిన్ బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గోనియండ్ల మార్కెట్ నందు భారీ బహిరంగ సభలో ఈ సందర్భంగా బివి జయనాశ్వరరెడ్డి మాట్లాడుతూ 4 నెలల వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని, మన రాష్ట్రాన్ని ఈ సైకో పాలన నుండి కాపాడాలంటే అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగలేదని, బీసీలకు న్యాయం టీడీపీతోనే సాధ్యమన్నారు. ఎన్నికలు వస్తున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని, వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలను నమ్మవద్దని, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని, బీసీలు బలహీనులు కాదు బలవంతులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. పోనీ ఆడుదామంటే గ్రౌండ్లు ఎక్కడ భూములు ఉన్నాయి? గంజులలో కొట్టేసేది భూములు మీరే, ఈ రోజు ఇసుక కొట్టేసేది మీ నాయకులే. ఇక్కడ గ్రామాల్లో కానీ ప్రతి చోట ప్రతి భూమిని ప్రతి తగాదాన్ని సృష్టించేది మీ నాయకులే. మరి ఒక పక్క ఈరోజు మా సర్పంచ్ చెబుతున్నాడు 3 కోట్ల రూపాయల నిధులు వస్తే మీ ఆశీర్వాదంలో గెలిపించిన సర్పంచ్ 3 కోట్ల రూపాయలతో నిధులతో అభివృద్ధి చేద్దామంటే 2 కోట్లు 2.5 కోట్లు మీరే కొట్టేసి మరి ఈ రోజు ఏమీ చేయలేదని చెప్పి చెడు ప్రచారం చేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరొక్క సొత్తు? మీరు ఎందుకు సర్పంచ్ డబ్బులు తీసుకున్నారు? తీసుకొని కనీసం మంచి పని చేశారా? ఆ ఒక్క పని కూడా చేయకుండా బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎవరికొచ్చిందో ఎవరికి పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. మరి అదే విధంగా పేదల పెన్నిదంట జగన్మోహన్ రెడ్డి. ఏం పేదల పెన్నిటి? మీ జ్ఞాపకం ఉంటే పేదవాడికి 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం పెట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 2 అన్న క్యాంటీన్లు ఇస్తే ఎమ్మెగనూరుకు ప్రత్యేకంగా చంద్రబాబు గారిని ఒప్పించి 3వ అన్న క్యాంటీన్ గోనగండ్ల మండలానికి నేను తీసుకొని వస్తే ఆ అన్నా క్యాంటీన్ ఏం చేశారు? మీరు తీసి పారేశారు. పేదవాడి నోటి కూడుని తీసేసిన మీరు పేదల పక్షాన మీరు పెన్నిదా? అన్నా క్యాంటీన్లని మీ పేర్లే పెట్టుకో, మీ రంగులే కొట్టుకో అన్నా కూడా కనీసం సిగ్గు లేకుండా పేదవాడి నోటి కూడు తీసిన మీరు పేదల పాలిట పెన్నిదా? అదే రకంగా ఈరోజు బీసీ వర్గాలందరం కూడా మీరందరం అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే మొన్నటి వరకు ఏం చేశాడు? ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు. ప్రాంతాల మధ్యలో చిచ్చు అంటే కర్నూలులో హైకోర్టు అన్నాడు, అక్కడ చూస్తే విశాఖపట్నంలో రాజధాని అన్నాడు. మరి మనకు కర్నూలులో హైకోర్టు ఎవరికైనా కనిపిస్తుందా సోదరులారా? ఎవరికైనా కనిపిస్తుందా? మా దూరం నుంచి నా మాట వింటున్నాను మైనారిటీ సోదరులు చెప్పాలి, హైకోర్టు కనిపిస్తా ఉందా? నేను మొన్న ఎమ్మెగనూరుకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చినప్పుడు అడిగినా, మాకు కింద నుంచి కనపడ్డా హైకోర్టు, నీకు హెలికాప్టర్లో నుంచైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి అని అడిగా నేను. కనీసం అక్కడ కనిపించింది ఏమంటే ఆ మనిషి కూడా కళ్ళకు కనిపించింది, ఒకటి కనిపించింది, కొండారెడ్డి బురుజు కనిపించింది, కానీ హైకోర్టు కనపడలే కర్నూలుకు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిరా అంటే ఒప్పుకోవడానికి మనసు ఒప్పడం లేదు. అనవసరంగా మాట్లాడుతూ బుకాయించుకుంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు కొత్తగా డ్రామా ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మొదలుపెట్టాడు. కానీ ఈసారి బీసీ సోదరులు అంత ఆషామాషిగా లేరు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది నీ కుట్ర కుతంత్రాలు. కులానికి ఒకరిని వైఎస్ఆర్ లో పెట్టుకొని పదవులు ఇచ్చిన దానికంటే మామూలుగా ఒక మనిషికి పదవి ఇస్తే 10 రూపాయలు పని చేస్తాడు. ఈ పదవుల కంటే పెద్ద పదవి ఏముంది తెలుసా వాళ్ళకి? వాళ్ళకంటే హైట్, వాళ్ళకంటే ఎడల్పు ఉండేటువంటి పెద్ద బోర్డు ఒకటి ఉంటుంది కారుకి. ఆ కారును చూసి గుర్తుపట్టాలి, ఓహో పలానా దానికి ఈయన చైర్మన్ అని చెప్పి. ఆ చైర్కి కోళ్లకున్న బలం కూడా ఆ పదవికి ఉండదు. వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు, విధులు లేవు, నిధులు లేవు, ఏమీ లేనటువంటి పదవులు ఇచ్చి ఈరోజు కేవలం మేము పదవులు ఇచ్చినామని చెప్పి ప్రతి ఒక్క పదవికి ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చి మనకు రావాల్సిన 1 రూపాయి కూడా మనకు అందకుండా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, అదే రకంగా ప్రతి మైనారిటీ కార్పొరేషన్ కానీ మీరు చెప్పిన ఏ 1 రూపాయి కూడా ఎవరికైనా వచ్చిందా? ఈ గోనెగండ్ల నడిబొట్టు నిలబడి నేను ఈ కేశవరెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ మంత్రి గుమ్మనూరు జయరాము, బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి సవాల్
సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ బీసీలకు ఎన్ని డబ్బులు మీరు ఇచ్చారు, 5 సంవత్సరాలు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చారు, ఎవరికి ఎన్ని రూపాయలు ఎన్ని రకాలుగా సహాయం చేశారు, దమ్ముంటే మీరు బయట పెట్టండి అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అది వదిలిపెట్టి ఈరోజు బీసీల కోసమే పుట్టాం, బీసీల కోసమే మరణిస్తాం, బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారే. నేను చెప్పిన అన్యాయాలన్నీ మీరు ఈ 5 ఏళ్లలో చేసి ఏ రకంగా బీసీలను ఉద్ధరిస్తారని తెలియజేస్తున్నా. అందుకే గతంలో ఏదైతే మనం పొరపాటు చేశామో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన ఎమ్మిగనూరుని కాపాడుకోవాలా, మన గోనెగండ్లని కాపాడుకోవాలా, ఈ రైతులకు నీళ్లు కావాలా, మన ప్రాంత రైతులు మన ప్రాంత బిడ్డలు వలసలు పోకుండా ప్రతి ఒక్కరూ రైతులు పుష్కలంగా నీళ్లతో పంటలు పండించుకొని పనులు చేసుకుంటూ మన ప్రాంతంలో సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన పొత్తుతో ఉన్నటువంటి మనవి ఇటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రానున్నటువంటి ప్రభుత్వాన్ని మనం మద్దతు తెలపాలా. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా ముందుకు పోవాలా. ఇప్పుడే మాట్లాడుతున్నారు అతి విశ్వాసం మనకు పనికిరాదు. నేను మళ్ళీ చెబుతున్నా, ప్రతి ఒక్కరూ ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో మనందరం కూడా సుశిక్షితంగా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ ఎలక్షన్లు చేస్తాడు. నీ ఓట్లే మాయం చేస్తాడు, మన ఓట్లే ఉండవు. మన ప్రజల ఓట్లు కూడా అప్రమత్తంగా చూసుకోవాలా. అతి విశ్వాసంతో అన్ని వేల మెజారిటీ ఇన్ని వేల మెజారిటీ కాదు, చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలా. మనం పత్రం తీసుకొని మళ్ళీ గెలిచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ శాసనసభలో నాకు మళ్ళా అదృష్టం కలిగించాలా అధ్యక్ష అని చెప్పి గోనెగండ్ల మండలం గురించి రైతాంగం గురించి మీ గురించి మాట్లాడేటువంటి అవకాశం మళ్ళీ కలిగించే విధంగా మళ్ళీ ముందుకు పోవాలని చెప్పి మీ అందరిని ఆశిస్తూ ఒక్కసారి మన ఐక్యత బడుగు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ, బీసీ అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, బీసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీ అంటే నారా లోకేష్ బాబు గారు, బీసీ అంటే బీవీ అనే విధంగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.